ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మత్స్య జయంతి ఏ రోజున వచ్చింది? ఈరోజు పాటించవలసిన ఆచారాల గురించి, మత్స్య జయంతి పండుగను ఎందుకు జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. విశ్వాన్ని రక్షించే దైవిక రక్షకుడైన విష్ణుమూర్తి సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు సృష్టిని చెడు శక్తుల బారి నుంచి రక్షించడానికి పదే పదే అవతరించారు. ఆయన 10 ప్రధాన అవతారాల్లో మత్స్య అవతారం మొట్టమొదటి ఆవిర్భావము. అందులో ఆయన జ్ఞానాన్ని పరిరక్షించడానికి, జీవాన్ని రక్షించడానికి మరియు ప్రపంచాన్ని ఒక నూతన ఆరంభంలోకి నడిపించడానికి ఒక దివ్యమైన చేప రూపంలో అవతరించారు. మత్స్య జయంతి ఈ అసాధారణ అవతారాన్ని స్మరించుకోవడమే కాకుండా భక్తులకు ధర్మము, విశ్వాసము మరియు దైవిక రక్షణ వంటి శాశ్వతమైన విలువలను గుర్తు చేస్తుంది. మత్స్య జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ గ్రంథాల్లో మత్స్య అవతారానికి అపారమైన ఆధ్యాత్మిక మరియు విశ్వ ప్రాముఖ్యత ఉంది. మత్స్య పురాణము మరియు ఇతర ప్రాచీన గ్రంథాల్లో వివరించినట్లుగా ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ మూలమైన వేదాలను రక్షించడానికి విష్ణుమూర్తి ఒక భారీ చేప రూపంలో అవతరించారు. ఆయన ప్రళయంలో ఆ సమయంలో 7 ఋషులను రక్షించారు. ఈ దైవిక కార్యం ద్వారా ఆయన ధర్మ కొనసాగింపును నిర్ధారించి మానవాళి ఆధ్యాత్మిక పునాదిని కాపాడారు. మత్స్య జయంతి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే గత మరియు ప్రస్తుత పాపాల నుండి విముక్తి, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక స్పష్టత, ఊహించని సవాళ్ళ నుండి రక్షణ, జ్ఞానము, క్రమశిక్షణ మరియు ధర్మబద్ధమైన జీవితానికి ఆశీస్సులు లభిస్తాయి. 2026 సంవత్సరంలో మత్స్య జయంతి శ్రీ పరాభవ నామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. మత్స్య జయంతి తిథి ప్రారంభము 21వ తేదీ మార్చి 2026 శనివారం తెల్లవారుజామున 2:30 ప్రారంభమై 21వ తేదీ మార్చి 2026 శనివారం రాత్రి 11:56 మత్స్య జయంతి తిథి ముగుస్తుంది. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్య అవతారం. చైత్రశుద్ధ తదియ నాడు ఈ మత్స్య జయంతిని జరుపుకుంటాం. 2026 సంవత్సరంలో మార్చి 21 శనివారం రోజున మత్స్య జయంతిని జరుపుకుంటాము. ఈ మత్స్య జయంతి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. లోక కళ్యాణం కోసము బ్రహ్మదేవుడు సృష్టించిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగలించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. అప్పుడు మహావిష్ణువు చేప రూపంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. వేదాలు అంటే కేవలం మంత్రాలు మాత్రమే కావు, అవి జ్ఞానం భాండాగారాలు. జ్ఞానాన్ని రక్షించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాము. ప్రళయకాలంలో లోకమంతా జలమయం అవుతున్నప్పుడు సకల జీవరాశులను, వృక్షజాతిని, 7 ఋషులను ఒక పెద్ద నావలో ఉంచి మత్స్య రూపంలో విష్ణువు రక్షించాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భగవంతుడు మనని ఏదో ఒక రూపంలో కాపాడుతాడు అనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కర్తాం అన్నట్లుగా దుష్టులను శిక్షించి శిక్షులను రక్షించడానికి భగవంతుడైన తొలి అడుగు ఈ అవతారం. ఇది మనకు అధర్మంపై ధర్మం సాధించే విజయాన్ని గుర్తు చేస్తుంది. మత్స్య అవతారము సృష్టిని నిలబెట్టిన అవతారం. ప్రళయం నుండి జీవజాతిని కాపాడి మళ్ళీ కొత్త సృష్టికి ప్రాణం పోసింది. అందుకే ఈ రోజున విష్ణువును ఆరాధిస్తే వంశాభివృద్ధి జరుగుతుందని, సంతాన దోషాలు తొలగుతాయని నమ్మకము. 2026 సంవత్సరంలో శనివారం రోజున వచ్చింది కాబట్టి శని దోషాల వల్ల కలిగే సంతానలేమి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఈ రోజున నదిలో లేదా చెరువులో ఉన్న చేపలకు పిండి ఉండలు అనగా ఆహారం వేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తారని పెద్దలు చెప్తున్నారు. పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తి పటం ముందు దీపం వెలిగించాలి. ఈ రోజున విష్ణును మత్స్య రూపాయ ధరాయ నమః అని పూజించాలి.
నైవేద్యంగా పాయసం లేదా పండ్లు సమర్పించాలి.